కార్డు ఎవరిది అని అడిగారు. నాదే అని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ లోన్ ఇది ఎవరు చేశారు అన్నారు. మేమే చేశామని చెప్పారు. ఈ పాన్ కార్డు ఎవరు ఇచ్చారు అని అడిగాం. పాన్ కార్డుతో సహా మేమే ఇచ్చాము అని చెప్పారు. అయితే అన్నీ ఆయన ఉంటే రుణాన్ని మాత్రం ఎవరైతే లీజుకు తీసుకున్నారో అతని షాప్ పనిచేసే షాప్ ఫోటోను కూడా మా దాంట్లో పెట్టారు. ఈరోజు వారి మధ్య గొడవల్లో రఫీక్ అనే ఆయన ఈయన ఫోటో కూడా ఆయనదే ఉంది. ఇందులో సంతకాలు నావి కాదు అని రఫీక్ అంటున్నాడు. మరి రఫీక్ ఫోటోలు ఉన్నాయి, రఫీక్ ఆధార్ కార్డు ఉంది, రఫీక్ పనిచేసే షాప్ ఫోటోలు ఉన్నాయి, రఫీక్ యొక్క పాన్ కార్డు ఉంది. మరి ఇవన్నీ ఏ విధంగా వచ్చాయో మాకు అర్థం కాలే. నేను 2 ఏళ్ల కిందట పార్టీకి లోన్ పెట్టుకోవాలని దానిలో పోయింటున్నా. ఇక్కడ టౌన్ బ్యాంక్లో. ఏ టౌన్ బ్యాంక్? మన మెయిన్ బ్రాంచ్లో, అనంతపురం మెయిన్ బ్రాంచ్లో పోయినప్పుడు అప్పుడు నాకు లోన్ అయితే కాకపోతే ఆ ప్రూఫ్స్ అనేదని వాళ్ళ దగ్గరే ఉన్నాయి అనమాట. వాళ్ళ దగ్గర ఉంటే ఇంక అప్పటి నుంచి నేనేం పట్టించుకోలేదు. దానికి ఒక వారం కిందటి నుంచి నాకు ఈ కొత్త మేనేజర్ వచ్చినాడు ఈ రామ్నగర్ టౌన్ బ్యాంక్లో. అతను ఫోన్ చేశాడు. ఏమంటే నీ అకౌంట్ నువ్వు నా దాంట్లో లోన్ తీసుకున్నావు, ఆ లోన్ కట్టాల్సిందేదే అని చెప్పి టార్చర్ పెట్టినాడు. అతను టార్చర్ పెడితే బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు. సరేలే అని నేను సరే మీ బ్యాంక్ కార్డుకి వస్తానులే, నాకు అకౌంటే లేని మీరు ఎట్లా లోన్ ఇచ్చినారు అని చెప్తే లేదు నీ పేరు అక్కడే అకౌంటే నాకు టౌన్ బ్యాంకులో లేదు, నా ప్రమేయం లేని లోన్ ఎట్లా పెట్టినారు మీరు అని చెప్తే లేదు మీరే సంతకాలు కానీ నావి కాదు, అవి సైన్ చేసింది నావి కాదంటే లేదు నీవే ఉన్నట్లున్నాయంటే నా పాన్ కార్డు అవన్నీ చూపించిన ఇవి కాదని చెప్పేసి వాళ్ళే ఈ సంతకాలు మీవి కాదు, మీరు ఒక సంతకం చేయండి ఊరినే మేము చూసుకుంటాము అన్నారు. పెట్టించుకోలేదు నాతో. నేనైతే పెట్టలే, సంతకం పెట్టుకుని లేదు నేను కేసు పెడతానన్నా. 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టా. మీ బ్యాంకులో ఎటువంటి ఫ్రాడ్ జరగలేదని మీరు అంటున్నారు. నాకు తెలియకుండానే నా అకౌంట్ ఓపెన్ చేసినారు, నాకు తెలియకుండానే నా సంతకం మీరు పెట్టినారు. ఇన్ని ఫ్రాడ్ జరిగినాయి, మీరే ఇన్ని ఫోర్జరీ జరిగింది, ప్లస్ మీరే మళ్ళీ మా బ్యాంకులో ఏం జరగలేదు అంటున్నారు. ఆమెకు బాగలేదని చెప్పేసి మీరు లోన్ ఇచ్చినామన్నారు. నాకు కానీ నేను లోన్ పెట్టుకునే దానికి నాకు ఇప్పుడు సివిల్ లేదు, లోన్ రిజెక్ట్ అయింది. నా భార్యకు బాగలేదు, నాకు కానీ మీరైనా మీ పేరు మీద మీరు లోన్ ఇస్తారా, లేదంటే వేరే వాళ్ళ పేరు మీద ఇస్తారా? ఆమెకు బాగలేదు కాబట్టి మీ బ్యాంకులో వాళ్ళు మీ పేర్ల మీద బ్యాంకులో లోన్ ఇచ్చుకుంటే అప్పుడు బాగుంటుంది కదా. నా పేరు మీద ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నా ఇంటి పక్కన నా పెళ్ళానికి బాగలేదు, ఇప్పుడు నేను లోన్కి పెట్టుకున్నా రాలేదు, ఇప్పుడు మీరు మీ పేరు మీద ఇప్పిస్తారా? నాకు ఎంత వరకు న్యాయమో మీరే చెప్పండి సార్. ఇప్పుడు గోరంతా కొండంతా చేస్తారంటున్నారు. గోరంతా కొండంతా చేసిండేది నేను కాదు, మీరు. నా ప్రమేయం లేకోకుండా కార్పొరేషన్ బ్యాంకులో మీరు నా ఆధార్ కార్డు అవన్నీ పెట్టుకొని మీరు ఎట్లా లోన్ ఇస్తారు? నా ఆధార్ కార్డు నా సంతకాలు లేకోకుండా మీరు ఎవరికో నా ఇంటి పక్కన వాళ్ళకి మీరు ఎట్లా లోన్ ఇస్తారు? అదే మీ మేనేజర్ చేసినాడు కాబట్టి ఇప్పుడు మీరు కప్పుపుచ్చుకుంటున్నారు. అది కాదు. ఇప్పుడు నాకు తెలియకోకుండా మీ మేనేజరు లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు నాకు తెలియకుండానే మీరే క్లియర్ చేసినారు, నాకు తెలియకుండానే మీరే ఎన్ఓసి ఇచ్చినారు. ఇప్పుడు నాకు తెలియకుండానే మీరే అది అమౌంట్ కట్టేసింటే నేను మీ వరకు రావాల్సిన అవసరం లేదు కదా. మీరే మీ అమౌంట్ అది కట్టేసి మీరే ఇంకో 10 లక్షలు అప్పు తీసుకొని దాంట్లో నా సంతకాలే ఉంటాయి, మీరే తీసుకొని మీరే ఉండొచ్చు కదా లోను. ఇప్పుడు నా వరకు వచ్చిందంటే కూడా మీరు కట్టని దానికే నా వరకు వచ్చింది, మీ మేనేజర్ తప్పు చేసిన దానికే నా వరకు వచ్చింది. మీరే మీ మేనేజర్ చేసిన తప్పుని కప్పుపుచ్చుకుంటున్నారు. ఇతరుల సంతకాలు మీరే చేసుకొని మీరే లోన్ ఇచ్చేంత మీకు రూల్స్ ఉన్నాయా? మీ టౌన్ బ్యాంకులో మీకు ఇచ్చేంత రూల్స్ ఉన్నాయా? ఇతరుల సంతకాలు ఫోర్జరీ చేసుకొని ఇతరులకు లోన్స్ ఇచ్చే అధికారము మీ టౌన్ బ్యాంకులో ఉన్నాయా?